నమస్కారం ఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. 25 కోట్ల వ్యయంతో ముత్తుకూరులో ఫిషింగ్ హార్బర్ జెట్టి శంకుస్థాపన చేసిన మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నామని వెల్లడి. నెల్లూరులో కేంద్ర ప్రభుత్వ సంస్థల కార్యాలయాలు, విఆర్ కళాశాలలో ఎన్సీఈ ఆర్టీ ప్రాంతీయ విద్యా కేంద్రం, వెంకటాచలంలో రీజనల్ విద్యా కేంద్రం కేంద్ర బృందం అధికారుల పరిశీలన. అక్రమ మైనింగ్ పై సోమిరెడ్డి సత్యాగ్రహ దీక్ష, మైనింగ్ వద్దే రాత్రి పడక, మద్దతు తెలిపిన జిల్లా టీడీపీ నేతలు. పదవులపై ఆశ లేదన్న జనసేన నేత నాగబాబు, బీజేపీ కూడా కలిసి వస్తే బాగుంటుందని వెల్లడి. నెల్లూరులో ముగిసిన నియోజకవర్గ నేతల సమీక్షలు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడంతో పాటు ఎన్నో దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి వెల్లడించారు. ముత్తుకూరు మండలం నేలటూరుపాళెంలో 25 కోట్ల రూపాయలతో నిర్మించనున్న ఫిషింగ్ హార్బర్ జెట్టీకి మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ జెట్టీలో 400 పడవలు నిలిచేలా బెర్తులు నిర్మాణం కానున్నాయని పేర్కొన్నారు. ముత్తుకూరు మండలం నేలటూరుపాళెం సముద్ర తీరంలో 25 కోట్లతో నిర్మించనున్న ఫిషింగ్ హార్బర్ జెట్టి నిర్మాణానికి ఆదివారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన కోసం అక్కడకు చేరుకున్న మంత్రికి స్థానిక నేతలతో పాటు మత్స్యకారులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆయన జెట్టి నిర్మాణానికి సంబంధించిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడారు. నేలటూరుపాళెం ఫిషింగ్ హార్బర్ జెట్టి కోసం ఎన్నో దశాబ్దాలుగా మత్స్యకారులు ఎదురు చూస్తున్నారన్నారు. 25 కోట్ల అంచనాల నిర్మాణం అయ్యే ఈ జెట్టీలో 400 పడవలు నిలిచేలా బెర్తలు నిర్మిస్తున్నామన్నారు. ఈ జెట్టీ ద్వారా 2000 మంది మత్స్యకారులకు ఉపాధి లభిస్తుందని తెలియజేశారు. ఏపీ జెన్కో 3 యూనిట్ల ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి వచ్చినప్పుడు జెట్టీ నిర్మాణంపై చర్చించగా వెంటనే ముఖ్యమంత్రి మంజూరు చేశారన్నారు. తాజాగా దానికి సంబంధించి నిధులు కూడా విడుదల చేసినట్లుగా వెల్లడించారు. కృష్ణపట్నం పోర్టు సహకారంతో జెట్టీని వేగవంతంగా నిర్మించి మత్స్యకారులకు అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి పేర్కొన్నారు. ముత్తుకూరులో 50 లక్షలతో ఫిష్ మార్కెట్ ను ప్రారంభించినట్లుగా గుర్తు చేశారు. ఇక మత్స్యకారులకు అండగా నిలిచేందుకు ముఖ్యమంత్రి ఎంతో కృషి చేస్తున్నారని మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తెలియజేశారు. అంతకుముందు సముద్ర తీరంలో జెట్టి నిర్మాణ ప్రదేశాన్ని మంత్రి బోట్లో వెళ్లి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సుగుణమ్మ, సర్పంచ్ కనకయ్య, మత్స్యశాఖ జేడీ నాగేశ్వరరావు, కృష్ణపట్నం పోర్టు సీఈఓ జీజే రావు, పీఆర్ఓ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. సంబంధించి ముత్తుకూరు, తోటపల్లిగూరు భాగానికి సంబంధించి 573 మోటార్ పడవల ద్వారా దాదాపుగా 3500 మంది మత్స్యకారులు వేటతో తమ జీవనాన్ని సాగించేటువంటి పరిస్థితి. 2008లో దాదాపుగా 2006లోనే దీనికి సంబంధించి ఆ రోజు మహానేత రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు దీనికి సంబంధించి కృష్ణపట్నం పోర్టు రావడం, అప్పుడు దాకా వేటాడుతున్నటువంటి మత్స్యకారులకి ప్రత్యామ్నాయంగా మినీ ఫిషింగ్ హార్బర్ ఉంటే బాగుంటుంది అనేటువంటి డిమాండ్ రావడం, అది పరిశీలనలో ఉండగానే ఫిషింగ్ ఏదైతే ఉందో ఫిషింగ్ జెట్టీకి సంబంధించి కృష్ణపట్నం పోర్ట్ అయిపోయిన వెంటనే ఎన్నికలు రావడం, మరలా కాంగ్రెస్ పార్టీ ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో అధికారంలోకి రావడం, వీటన్నిటి మీద మిగిలిపోయినటువంటి అన్నిటి మీద దృష్టి పెట్టాలనుకునేటువంటి ఆలోచనలో ఆయన మనందరినీ వదిలి వెళ్లిపోవడం, ఆ రోజు నుంచి రాజశేఖర రెడ్డి గారు మనల్ని వదిలి వెళ్లిపోయిన నుంచే సమస్యలను మనల్ని వెంటాడినటువంటి సందర్భం. పట్టించుకునేటువంటి నాదుడు లేడు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి రెక్కల కష్టంతో ఏర్పడినటువంటి కాంగ్రెస్ పార్టీలో పట్టించుకోలేదు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడుకి అలవాటే మాట ఇవ్వడం, ఏదో ఒకటి చెప్పడం, ఆ తర్వాత మోసం చేయడం. కాబట్టి ఆయన పట్టించుకునేటువంటి దాఖలాలు లేవు. అంటే మత్స్యకారులు కాకుండా మిగిలినటువంటి వాళ్ళకి ఇవ్వవలసినటువంటి ప్యాకేజ్, దాని పేరే నాన్ ఫిషర్ మ్యాన్ ప్యాకేజ్. అందరూ అడుగుతారు నాన్ ఫిషర్ మ్యాన్ ప్యాకేజ్. అటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళితే మండల స్థాయి అధికారులు, జిల్లా కలెక్టర్ గారు, రాష్ట్ర స్థాయిలో ఉండే అధికారులు వీళ్ళందరూ ఏమన్నారంటే, సార్ ఇది ప్యాకేజే మత్స్యకారేతర ప్యాకేజ్ అండి, దీన్ని మత్స్యకారులకు ఎట్లిస్తారు అని చెప్పన్నారు. ముఖ్యమంత్రి గారు నా స్థాయి చూశాడు. నేను చెప్పా, సార్ ఎన్నికలప్పుడు నేను మీ మీద ఉన్నటువంటి నమ్మకంతో ఒక మాట చెప్పా. ఏమని చెప్పానంటే,
తెల్ల రేషన్ కార్డు కలిగినటువంటి ప్రతి కుటుంబానికి ప్యాకేజ్ ఇస్తానని చెప్పాను తప్ప మత్స్యకారుల ప్యాకేజా మత్స్యకార్యేతర ప్యాకేజా అని అనలేదు. కాబట్టి ఒకవేళ మత్స్యకార్యేతర ప్యాకేజ్ అని ఉంటే ఆ మత్స్యకార్యేతరైనటువంటిది తీసేసి ప్యాకేజ్ అని పెట్టి ముత్తుకూరు మండలంలో ఉండేటువంటి వాళ్ళ అందరికీ ఇవ్వండి, వాళ్ళతో పాటు మత్స్యకారులు కూడా ఇచ్చి తీరాల్సిందేనని చెప్పి ముఖ్యమంత్రి గారు వెంటనే ఆదేశాలు ఇచ్చి దానికి సంబంధించి మత్స్యకారులకు కూడా మత్స్యకార్యేతర ప్యాకేజీ ఇప్పించడం అనేటువంటిది బహుశా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఒకేసారి జరిగింది. అది ఈ రోజు నెరవేరింది. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇచ్చారు. ఆ రోజునటువంటి ఎమ్మెల్యేలు లెక్కలు కట్టారు. ఒక ఆయన వచ్చి 3 గ్రామాలు అన్నాడు, ఒక ఆయన వచ్చి 6 గ్రామాలు అన్నాడు, ఒక ఆయన 10 గ్రామాలు అన్నాడు, ఒక ఆయన నేను ఎస్సీ ఎస్టీలకు ఇస్తానన్నాడు. ఆయన మళ్ళా నేను ఒక్కసారి వీలేను, ఎన్నికలు వచ్చాయి కాబట్టి టెస్ట్ శాంపుల్ చూస్తాను, ఎస్సీ ఎస్టీలకు ఒక విడత ఇస్తాను, మీరు నాకు ఓటు వేస్తే నేను గెలిస్తే ఆ తర్వాత మీకు మరలా మిగతా ఆలోచన చేస్తాను అని చెప్పి మాట్లాడారు. ఈరోజు మనం అధికారంలోకి వచ్చాం. ఆ రోజు మాట ఇచ్చాం. మాట ఇచ్చిన ప్రకారం దాదాపుగా 17,000 కుటుంబాలుంటే 17,000 కుటుంబాలకి ఈరోజు మత్స్యకార్యేతర ప్యాకేజీ కింద మత్స్యకార్యేతర ప్యాకేజీ అనాలన్నా ప్యాకేజీ అనాలన్నా తెలియదు కానీ ప్యాకేజీకి సంబంధించి ప్రతి కుటుంబానికి ఇవ్వండి అని చెప్పి ఉన్నటువంటి ముత్తుకూరులో ఉన్నటువంటి గ్రామాలన్నిటికీ పాపం బాబాని చెప్పాడు ఆ రోజు. అయ్యా ప్యాకేజ్ అన్ని గ్రామాలకు ఇస్తే బాగుంటుంది. కాబట్టి చాలా మంది ఈరోజు పేదలు ఉండేటువంటిదంటే తెల్ల రేషన్ కార్డు కలిగినటువంటి వాడికి అందరికి ఇస్తామని చెప్పి ఆ రోజు మాట ఇచ్చాం. ఈ రోజు ఆ మాటను నెరవేర్చుకున్న మరలా గ్రామాల్లోకి వచ్చేటువంటి పరిస్థితి అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం. నెల్లూరు పొదలకూరు రోడ్డులో ఉన్న జిల్లా పరిషత్ హై స్కూల్ ను కేంద్ర ప్రభుత్వ అధికారులు బృందం పరిశీలించింది. జిల్లా కలెక్టర్ హరినారాయణ ఆధ్వర్యంలో అక్కడ ఏర్పాటు చేసిన ఐఎఫ్వి ప్యానెల్ ద్వారా నిర్వహించే విద్యా బోధనా విధానాన్ని పరిశీలించారు. నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ చట్టం ప్రకారం నూతన విద్యా బోధన విధానాలు అమలు కానున్నాయి. అందులో భాగంగా క్లాస్ రూముల్లో విద్యార్థులకు ఐఎఫ్బి ప్యానెల్ ద్వారా ఉపాధ్యాయులు విద్యను బోధించనున్నారు. ఈ నూతన విద్యా బోధన విధానాన్ని జిల్లా కలెక్టర్ హరినారాయణ, రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్లు డెమో రూపంలో పొదలకూరు రోడ్లోనున్న జిల్లా పరిషత్ హై స్కూల్ ప్రదర్శించారు. ఇక భారత ప్రభుత్వ పాఠశాల విద్యా ముఖ్య కార్యదర్శి సంజయ్ కుమార్, జాతీయ విద్యా పరిశోధన శిక్షణ సంస్థ డైరెక్టర్ దినేష్ ప్రసాద్ సక్లానీలు ఈ డెమోను తిలకించారు. ఉపాధ్యాయులు చెప్పిన నూతన విద్యా బోధన విధానంపై సంతోషం వ్యక్తం చేశారు. So you can test yourself after learning the content through virtual mode. You can practice mock tests also. Okay. Now listen carefully here. We have got to listen. Byju's content videos are available. You cut the branch. You cut the leaf. And we come to the plants. We have got 2 basic types of tissues. Okay. What are those basic types of tissues? One is meristematic tissue. We have got 2 types of living organisms. Now, when we come to the 2 types of living organisms, use this whiteboard as a green chalkboard. Teach one right. నెల్లూరు విఆర్ కళాశాల భవనంలో జాతీయ విద్యా పరిశోధన శిక్షణ సంస్థ ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు కానుంది. దీనికోసం భారత ప్రభుత్వ పాఠశాల విద్యాముఖ కార్యదర్శి సంజయ్ కుమార్, జాతీయ విద్యా పరిశోధన శిక్షణ సంస్థ డైరెక్టర్ దినేష్ ప్రసాద్ సక్లాని ఆదివారం కళాశాల భవనాన్ని పరిశీలించారు. నెల్లూరులోని విఆర్ కళాశాలలో జాతీయ విద్యా పరిశోధన శిక్షణ సంస్థ తాత్కాలికంగా ప్రాంతీయ కార్యాలయాన్ని ఏర్పాటు కానుంది. ఇక దీనికి ఏర్పాటు కోసం జిల్లా అధికారులు విఆర్ కళాశాలను ప్రతిపాదించగా కలెక్టర్ హరినారాయణతో కలిసి భారత ప్రభుత్వ పాఠశాల విద్యా ముఖ్య కార్యదర్శి సంజయ్ కుమార్, జాతీయ విద్యా పరిశోధన శిక్షణ సంస్థ డైరెక్టర్ దినేష్ ప్రసాద్ సక్లానీలు ఆదివారం విఆర్ కళాశాలను పరిశీలించారు. ఇక కార్యాలయానికి అనువైన గదులను పరిశీలించారు. అలాగే అక్కడ ఉన్న ఏర్పాట్లపై జిల్లా అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ప్రాంతీయ కార్యాలయ ఏర్పాటును కేంద్ర ప్రభుత్వ అధికారులు సుముఖత వ్యక్తం చేశారు. Technically only Hyderabad is part of.
వైసీపీ ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలకు తీరని అన్యాయం జరిగిందని, ప్రజలంతా సంతోషంగా ఉండాలంటే తిరిగి చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. తెలుగుదేశం పార్టీలో చేరేందుకు భారీ ఎత్తున యువత తరలి రాగా వారికి కోటమిరెడ్డి స్వాగతం పలికి పార్టీలోకి ఆహ్వానించారు. నెల్లూరు 29, 35, 36 డివిజన్లకు చెందిన నేతలు గండవరం శ్రీనాథ్ రెడ్డి, దావూద్, వినయ్, చాన్ బాషా, శివ వారి అనుచరులతో కలిసి ఆదివారం తెలుగుదేశం పార్టీలో చేరారు. ఇక భారీ ర్యాలీగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం వద్దకు చేరుకున్నారు. పెద్ద ఎత్తున యువత తరలి వచ్చారు. ర్యాలీగా వచ్చిన వారిని ఎమ్మెల్యే కోటమిరెడ్డి సాదరంగా ఆహ్వానించారు. వారికి పసుపు కండాలను వేసి టీడీపీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కోటమిరెడ్డి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో యువతకు అన్యాయం జరిగిందన్నారు. ఉద్యోగాలు, ఉపాధి లేక యువత అల్లాడిపోతున్నారని, యువతకు జాబు రావాలంటే బాబు రావాలని సూచించారు. పార్టీలో చేరిన యువత మొత్తం ప్రజల్లోకి వెళ్లి చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి అయ్యేందుకు పని చేయాలని సూచించారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా తెలుగుదేశం పార్టీ జయకేతనం ఎగరవేయడం ఖాయమని శ్రీధర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు లేక, అదేవిధంగా జీవనోపాధి అవకాశాలు లేక అనేక రకాల ఇబ్బందులు పడుతూ ఉన్నారు. గత 5 ఏళ్లుగా మళ్ళీ నిరుద్యోగులకి ఉద్యోగాలు రావాలంటే, జీవనోపాధి అవకాశాలు ఉండాలంటే వివిధ రకాల కార్పొరేషన్ల ద్వారా వ్యాపారాలు చేసుకునే దానికి లోన్లు మంజూరు కావాలంటే, లక్షలాది మందికి ప్రైవేట్ ప్రభుత్వ రంగాల్లో ఉద్యోగాలు కావాలంటే మళ్ళీ రాష్ట్రానికి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కావాలా అన్న చర్చ ప్రజల్లో పెద్ద ఎత్తున పెట్టి తెలుగుదేశం పార్టీ బలోపేతానికి పనిచేయాలని, ఈ కష్టకాలంలో ఇంత పెద్ద ఎత్తున వందలాది మంది ఇచ్చేసిన దానికి వారందరికీ కూడా హార్దికంగా స్వాగతం పలుకుతూ, 2 అంటే 2 నెలలు, ఈ 2 నెలల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. తెలుగుదేశం జనసేన అధికారంలోకి రాబోతుంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఆనాడు ఈ కష్టాల్లో పనిచేసినటువంటి ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త గౌరవం కాపాడే విధంగా అండగా నిలుస్తామని తెలియజేస్తూ, 4.5 సంవత్సరం మీ నోటితో మీరే చెప్పారు మీ ఎమ్మెల్యేలు సరిగా పనిచేయడం లేదని, మంత్రులు సరిగా పనిచేయడాలని మీరు వారిని మార్చివేస్తున్నారు. మీకు తెలుసా, మీరు ఇన్ఛార్జీలను, ఇప్పుడున్న ఎమ్మెల్యేలను, మంత్రులను మార్చుతారు. కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని మార్చడానికి కంకణం కట్టుకొని ఉన్నారు. ఇప్పటికైనా మేల్కొని ఈ రాబోయే సంవత్సరంలో చిట్ట చివరిగానైనా మీరు ఎలా వెళ్ళిపోతారు, 2024 సంవత్సరంలోనైనా సాక్షి క్యాలెండర్తో పాటు మా యువత జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తారని విశ్వసిస్తున్నాం. అలా జరగని పక్షంలో యువత ఎంత దూరం పోతుంది, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మరియు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారు ఆదేశాల మేరకు యువత ఎలా కథం తొక్కుతుందనేది మీరు తదుపరి కార్యాచరణలో తెలుసుకుంటారు. ప్రతి ఒక్కరి సొంతింటి కలను సాకారం చేయాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వంలో ఒక నెల్లూరులోనే తాను టిట్కో ద్వారా 4000 గృహాలను నిర్మిస్తే వైసీపీ ప్రభుత్వం వాటిని లబ్ధిదారులకు ఇవ్వకుండా వేధిస్తుందని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ పొంగూరు నారాయణ అన్నారు. 5వ డివిజన్లో ఆయన బాబు షూరిటీ భవిష్యత్కు గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. నెల్లూరు 5వ డివిజన్ మాజీ మంత్రి నారాయణ ఆదివారం
బాబు షూరిటీ భవిష్యత్కు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా ఆయన పాత చెక్ పోస్టు బోడిగాడి తోట ప్రాంతాల్లో ఇంటింటికి వెళ్లి ప్రజలతో మాట్లాడారు. భవిష్యత్కు బాగుండాలంటే తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలని ప్రజలను కోరారు. బోడిగాడి తోట పాత చెక్ పోస్టు ప్రాంతాల్లో రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాటు చేసి తాను ఎంతో అభివృద్ధి చేస్తారని ప్రజలకు వివరించారు. నెల్లూరులో నాణ్యమైన రోడ్లు వేసేందుకు అప్పట్లో పెద్ద పెద్ద కంపెనీలకు తీసుకొచ్చినట్లుగా గుర్తు చేశారు. ప్రతి నిరుపేదకు సొంత ఇల్లు ఉండాలన్న ఉద్దేశంతో టిట్కో ద్వారా 4000 గృహాలను నిర్మించామని, అయితే వైసీపీ అధికారంలోకి వచ్చాక వాటిని లబ్ధిదారులకు ఇవ్వకుండా వేధిస్తుందని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఆ గృహాలను పేదలకు అప్పగించాలని డిమాండ్ చేశారు. అనంతరం నారాయణ మీడియాతో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈరోజు మనం నిలబడి ఉన్న ఈ కింద రోడ్డు చూడండి. ఈ రోడ్డు ఆ రోజు తెలుగుదేశం యొక్క ప్రభుత్వం వేసిన రోడ్డు. ఇక్కడే అండర్ గ్రౌండ్ సివరేజ్ లైన్స్ కూడా ఉన్నాయి. ఈ విధంగా ఈరోజు అంటే ఇది స్లమ్ ఏరియా. బోడిగోడ తోట అంటే నెల్లూరులో అందరికీ తెలుసు. అది ఒక అంటే ఎక్కడో అంటరానోడ్లాగా వాళ్ళకు దూరంగా ఉంచిన ఏరియా. ఆ విధంగా దీన్ని దూరంగా పెట్టింది. అంటే ఆ కాన్సెప్ట్ బోడిగోడ తోట అనగానే ఒక విధమైన ఉండేది. కానీ ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో అటువంటి కాన్సెప్ట్ పోవాలని వాళ్ళందరికీ ఇలాంటి చక్కటి సిమెంట్ రోడ్లు వేసి అండర్ గ్రౌండ్ సివరేజ్ చేసాం. ఇదే చాలు. తెలుగుదేశం ప్రభుత్వం 2014 నుంచి 19 దాకా ఏం చేసిందనే దానికి ఒక చిన్న ఉదాహరణ మీ కాళ్ళ ముందు ఎక్కడైతే మనం నిలబడి ఉన్నామో అసలు ఆ రోడ్డు చూడండి. ఆ రోజు చేసిన రోడ్డు ఇంతకు చెక్కు చెదరలా. ఈ ఏరియాలో ఎక్కడైతే ఈ మన తుఫాన్తో కొన్ని ఇళ్ళు దెబ్బతిన్నాయి. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆ రోజు నేను ఢిల్లీలో ఉన్నాను కోర్టు విషయం మాట్లాడటానికి. కార్యకర్తలు నాకు ఫోన్ చేశారు ఇలా ఉందని. ఇమీడియట్గా మనం చేయగల సహాయ సహకారాలు చేయమన్నాను. కొందరికి పట్టలు యాక్చువల్గా పట్టలు ఇవ్వటం జరిగింది. ఎవరైతే గుడిసెలో ఉన్నారో వాళ్ళకి రేకులుంటూ మరీ నీళ్లు కారుతుంటే ఇచ్చారు. వాళ్ళందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భోజనాలు ఏర్పాటు చేశారు. అది బాధ్యత ఎన్నికైన నాయకులు చేయాలి. ఎన్నికైన నాయకులు హుద్దు తుఫాన్ వచ్చింది. 210 కిలోమీటర్ల వేగంతో కొట్టింది. మన రాష్ట్రంలో వచ్చిన హైయెస్ట్ తుఫాన్లో అది రెండవది. అట్లాంటి హుద్దు తుఫాన్ వస్తే విశాఖపట్నం మొత్తం అల్లకల్లోలం అయిపోతే కేవలం 24 గంటల్లో మొత్తం సెటైట్ చేసాం. 24 గంటలలో దాదాపు 500 పక్క ఇండ్లు జేసీబీలు దించి రోడ్లు క్లియర్ చేసాం. వాటర్ లైన్స్ ఇచ్చేసాం. నేనే ఆ రోజు యాక్చువల్గా మున్సిపల్ శాఖ మంత్రిగా 17 రోజులు ఉండాను. 17 రోజులు విశాఖపట్నం నుంచి కదలగండ అక్కడే ఉన్నా. విశాఖపట్నం నుంచి కదలగండ 17 రోజులు. ముఖ్యమంత్రి గారు కూడా దాదాపు మెజారిటీ డేస్ అక్కడే ఉన్నారు. ఉండి ప్రజలకు కావాల్సిన ఏదైతే ఇబ్బందులు పడ్డారో అన్నీ కంప్లీట్గా చేసేసి బయటకు వచ్చాం. అది పరిపాలన అంటే అలా చేయాలా. ఖచ్చితంగా 2024లో అత్యధిక మెజారిటీతో తెలుగుదేశం వస్తుంది. ప్రజలకి సుపరిపాలన ఇవ్వటం జరుగుతుంది. జిల్లాలోని వెంకటాచలంలో జాతీయ విద్యా పరిశోధన శిక్షణ సంస్థ రీజనల్ విద్యా కేంద్ర ఏర్పాటు కానుంది. దీనికి సంబంధించి జిల్లా అధికారులు ప్రతిపాదించిన స్థలాన్ని ఆదివారం భారత ప్రభుత్వ పాఠశాల విద్యాముఖ కార్యదర్శి సంజయ్ కుమార్, జాతీయ విద్యా పరిశోధన శిక్షణ సంస్థ డైరెక్టర్ దినేష్ ప్రసాద్ సక్లానీలు పరిశీలించారు. జిల్లాలోని వెంకటాచలం మండలం కనుపూరులో జాతీయ విద్యా పరిశోధన శిక్షణ సంస్థ రీజనల్ విద్యా కేంద్రం ఏర్పాటు కానుంది. ఈ కేంద్రం ఏర్పాటుకు జిల్లా కలెక్టర్ హరినారాయణ్ స్థలాన్ని ప్రతిపాదించగా ఆదివారం ఆ స్థలాన్ని భారత ప్రభుత్వ పాఠశాల విద్యా ముఖ్య కార్యదర్శి సంజయ్ కుమార్, జాతీయ విద్యా పరిశోధన శిక్షణ సంస్థ డైరెక్టర్ దినేష్ ప్రసాద్ సక్లానీలు పరిశీలించారు. వారితో రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ కూడా ఉన్నారు. Here we are going giving that to them. So that's what they thought. In fact, our first choice was this. But then later after seeing all that, we are Minister of Urban Development. Urban Development Minister. That palm tree is going like that. And it comes like this and then. వచ్చే ఎన్నికల్లో జనసేన తెలుగుదేశం పార్టీతో పాటు బీజేపీ కూడా కలిసి ఉమ్మడిగా పోటీ చేస్తే బాగుంటుందని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తమకు పదవుల పట్ల ఆలోచన లేదని, ఆసక్తి అంతకంటే లేదని స్పష్టం చేశారు. తనతో పాటు తన కుటుంబ సభ్యుల ఓట్లన్నీ హైదరాబాద్ నుండి మంగళగిరికి మార్చుకుంటున్నట్లుగా నాగబాబు తెలియజేశారు.
2 రోజుల పర్యటన నిమిత్తం నెల్లూరుకు విచ్చేసిన జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు నియోజకవర్గాల వారీగా నేతలతో సమావేశమైన విషయం తెలిసిందే. ఇక నగరంలోని కస్తూరిదేవి ఆడిటోరియంలో ఈ సమీక్షలు జరిగాయి. శనివారం ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని 6 నియోజకవర్గాల నేతలతో సమావేశమైన నాగబాబు ఆదివారం మిగిలిన 4 నియోజకవర్గాల నేతలతో సమీక్ష నిర్వహించి ఎన్నికలపై దిశానిర్దేశం చేశారు. ఇక ఆదివారం సమావేశాల ముగింపు సందర్భంగా నాగబాబు మీడియా సమావేశాన్ని నిర్వహించి మాట్లాడారు. తన తల్లిది నెల్లూరే అని గుర్తు చేస్తూ నెల్లూరులో తనకెంతో అనుబంధం ఉందని చెప్పారు. తన విద్యాభ్యాసం మొత్తం నెల్లూరులోనే జరిగిందని వెల్లడించారు. నెల్లూరుపై పూర్తిగా అవగాహన ఉందన్నారు. తనకు పదవులపై ఆలోచన ఆసక్తి లేదని కేవలం కార్యకర్తల్లో స్ఫూర్తి నింపేందుకే పనిచేస్తున్నట్లుగా స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో జనసేన తెలుగుదేశం పార్టీతో పాటు బీజేపీ కూడా కలిసి ఉమ్మడిగా పోటీ చేస్తే బాగుంటుందని నాగబాబు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అంటే వైసీపీ లాగా కాంగ్రెస్ నుంచి దిగువతినటువంటి ఒక మెకానిజం మాకు లేదు. మేము తయారు చేసుకోవాలి. చాలా చిన్న స్థాయి నుంచి చేసుకుంటూ రావాలి. ఈ ఆల్రెడీ అవన్నీ స్టార్ట్ అయినాయి. బూత్ కమిటీ లెవెల్, బూత్ లెవెల్ మేనేజ్మెంట్ అంతా కూడా మా నాయకులందరూ చేస్తున్నారు, జరుగుతున్నాయి. అది నా స్థాయిలో కాదు. నేను ఓన్లీ పార్టీ జనరల్ సెక్రటరీ. పార్టీని ఎలాగ జనాల్లో ముందుకు తీసుకెళ్ళాలి, మా కార్యకర్తలతో మాట్లాడాలి. ఆ నిర్ణయం అంతా మా ప్రెసిడెంట్ గారు. ఇప్పుడు మేము టీడీపీతో అలయన్స్ అయ్యి కాబట్టి వాళ్ళిద్దరూ పార్టీ అధినేతలిద్దరూ డిసైడ్ చేసిన తర్వాత బయటకు వస్తారు. మా ఊరండి ఇది. నెల్లూరు జిల్లాలో పవన్ కళ్యాణ్ సెయింట్ జోసెఫ్ స్కూలే కదా చదివింది. సెయింట్ జోసెఫ్ స్కూల్ నేనేమో బీఆర్ కాలేజీ, లా కాలేజీ, సరోదరి ఈ సెంటర్లో తిరిగిన వాళ్ళని. అది సెంటర్ కూడా లేదన్నమాట. అప్పుడంతా ఈ ఖాళీ స్థలాలు ఎకరాలు లేదండి. ఇప్పుడు ఎట్లయిందో మాకే తెలియదు. మా నెల్లూరు రాకుండా మేము మా నాన్నగారు ఉద్యోగం చేసింది ఇక్కడ, మాకు సొంత ఇల్లు ఉంది. మాకు మా అమ్మగారు పుట్టింది. మా అమ్మ నెల్లూరు ఆడపడుచు. మా మదర్ ఈ ఆత్మీయ సమావేశాలు యొక్క ఉద్దేశము ముఖ్య ఉద్దేశం అదే అడిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా వాళ్ళందరినీ ఒకసారి పలకరించాలి. ఇప్పుడు కొంచెం యాక్చువల్గా కొన్ని కారణాల వల్ల డిలే అయింది. ఈసారి వెళ్ళి మొత్తం అందరినీ కొంచెం ఒక చిన్న ఒక హుషారు చేద్దాం. ప్లస్ మా వాళ్ళందరికీ మేము రాలేదని ఒక చిన్న డిసప్పాయింట్మెంట్ ఉంది. సో అవన్నీ కవర్ చేస్తూ మంచిగా ఎలా ఉండాలి, ఎలా ముందుకెళ్ళాలి, ఎలా ఈ రాబోయే ఎలక్షన్స్ ఎదుర్కోవాలి, వీటి మీద మేము డిస్కషన్ చేస్తాం. ఇప్పటికే తెలుగుదేశం పార్టీలో వైసీపీలో చేరున్నారు. ఆ వైసీపీలో కలిసి తిరిగిన జనసేన పార్టీ నాయకులు కూడా అంటే తెలుగుదేశం పార్టీలో వచ్చిన వాళ్ళు ఇప్పుడు జనసేన పార్టీలో కలిసి మద్దతు ఇస్తూ తెలుగుదేశం పార్టీలో ప్రజలుగా ఉన్నారు. వాళ్ళకి మీరు ఎటువంటి నిర్దేశాలు ఇస్తారు? ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఇక్కడ ఒకటి అలా వైసీపీ పర్సన్స్ ఎవరన్నా ఉంటే టీడీపీలో వచ్చేదేమో కానీ అవి ఒక 1 or 2% తప్ప మేజర్గా టీడీపీలో ఉన్న కార్యకర్తలు లేకపోతే ఒకడున్న నాయకులు జనసేనలో ఉన్న ప్లీజ్ సైలెన్స్ ఏమంటారు. టీడీపీలో ఉన్న వాళ్ళు జనసేనలో ఉన్న నాయకులే పోటీ చేస్తారు తప్ప వాళ్ళు ఎవరన్నా వచ్చింటే ఒకటి అదే టీడీపీ వచ్చారు. కాబట్టి ఈ ప్రశ్న మీరు టీడీపీ అడిగితే బాగుంటుంది. సార్, బీజేపీ పట్ల మీ వైఖరి ఎలా ఉండబోతుంది రేపు ఎలక్షన్? పాజిటివ్, వెరీ పాజిటివ్. అంటే ఒక పక్క పొత్తులు ఉంటే అంటున్నారు, మరో పక్క తెలుగుదేశంతో ఉన్నారు, ముగ్గురు కలిసి పొత్తుతో పోటీ చేస్తామంటున్నారు. అంటే మీరు తెలుగుదేశం అంటారా, ఏమైనా బీజేపీ కూడా కలుపుకొని చేయబోతున్నారు? ఖచ్చితంగా ఉండాలని నేను కోరుకున్నాను పర్సనల్గా. అయితే అది ఫైనల్ డెసిషన్ త్వరలో వస్తుంది. అది బీజేపీ కలుస్తుందా, అది ఎలాగనే దాని ప్రణాళిక మా ప్రెసిడెంట్ గారు చెప్తారు. అది ఏంటో అక్రమ మైనింగ్ నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేపట్టిన సత్యాగ్రహ దీక్ష కొనసాగుతుంది. నిన్నటి నుండి పొదలకూరులోని మైనింగ్ వద్ద ఉన్న సోమిరెడ్డి మైనింగ్ ఆపే వరకు అక్కడి నుండి కదిలేది లేదని స్పష్టం చేశారు. రాత్రి అక్కడ నిద్రపోయారు. మరోవైపు విషయం తెలుసుకున్న జిల్లాలోని టీడీపీ నేతలు అక్కడికి చేరుకుని సోమిరెడ్డికి మద్దతు తెలిపారు.
అక్రమ మైనింగ్ చేపడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలంటూ మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. ఇక శనివారం పొదలకూరు మండలం తాడిపర్తి వద్ద మైనింగ్ జరుగుతున్న ప్రదేశానికి వెళ్లిన సోమిరెడ్డి అక్రమ మైనింగ్ ఆపాలని అధికారులకు కోరారు. అధికారులు పట్టించుకోకపోవడంతో అక్కడ బైఠాయించారు. రాత్రి కూడా అక్కడనే నిద్రించారు. ఇక మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కనుసన్నల్లోనే అక్రమ మైనింగ్ జరుగుతుందని, మైనింగ్ ద్వారా కోట్లాది రూపాయల విలువైన తెల్లరాయిని తవ్వి తరలిస్తున్నారని మండిపడ్డారు. మరోవైపు సోమిరెడ్డి దీక్ష విషయాన్ని తెలుసుకున్న జిల్లా టీడీపీ నేతలంతా తాడిపర్తికి చేరుకున్నారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డితో సహా నేతలంతా అక్కడికి వెళ్లి సోమిరెడ్డికి సంఘీభావాన్ని తెలియజేశారు. ఇక బహిరంగంగా అక్రమ మైనింగ్ జరుగుతున్న అధికారులు పట్టించుకోకపోవడం దుర్మార్గమన్నారు. 2 నెలల్లో తమ ప్రభుత్వం రానుందని, అక్రమార్కుల భరతం పడతామని హెచ్చరించారు. అలాగే ఉదాసీనంగా వ్యవహరిస్తున్న అధికారులపై కూడా చర్యలుంటాయన్నారు. నెల్లూరు మేయర్ దంపతులు స్రవంతి, జయవర్ధన్లు గాయత్రి మహాయజ్ఞంలో పాల్గొన్నారు. ఇక నగరంలోని వీఆర్సీ మైదానంలో గాయత్రి పరివార్ నిర్వాహకులు తోట లక్ష్మీ భవానీ ఆధ్వర్యంలో ఈ యజ్ఞం జరిగింది. నగరంలోని వీఆర్సీ మైదానంలో గాయత్రి పరివార్ నిర్వాహకులు తోట లక్ష్మీ భవానీ ఆధ్వర్యంలో గాయత్రి మహాయజ్ఞం నిర్వహించారు. యజ్ఞంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇక నగర మేయర్ దంపతులు స్రవంతి, జయవర్ధన్లు కూడా యజ్ఞంలో భాగం పంచుకున్నారు. ఇక సుమారు 2000 మంది యజ్ఞంలో పాల్గొన్నారు. అనంతరం మేయర్ మాట్లాడుతూ మహాయజ్ఞం ఫలితంగా నగర ప్రజలు కష్టాలు తొలగిపోయి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ప్రముఖ సినీ నృత్య దర్శకుడు జానీ మాస్టర్ నెల్లూరులోని వారి స్వగృహానికి విచ్చేశారు. స్నేహితులతో కలిసి సరదాగా గడిపారు. మాజీ మంత్రి నారాయణను మర్యాదపూర్వకంగా కలిసి మాట్లాడారు. నెల్లూరుకు చెందిన ప్రముఖ సినీ నృత్య దర్శకులు జానీ మాస్టర్ ఆదివారం నగరానికి విచ్చేశారు. అప్పుడప్పుడు నెల్లూరులోని తన స్వంత ఇంటికి వచ్చి వెళ్తుంటే జానీ మాస్టర్ స్నేహితులు, బంధువులను కలిసి వెళ్తుంటారు. ఇక తాజాగా ఆదివారం కూడా నెల్లూరుకు విచ్చేశారు. స్నేహితులతో కలిసి పలు కార్యక్రమాలకు హాజరయ్యారు. అలాగే టీడీపీ నేత మాజీ మంత్రి నారాయణను కలిసి వారి క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. కొద్దిసేపు ఆయనతో గడిపి పలు విషయాలపై మాట్లాడారు. ఓటమి భయంతోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేలకు నియోజకవర్గాలను మారుస్తున్నారని తెలుగుదేశం పార్టీ కొవ్వూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి ఆరోపించారు. తుఫాను కారణంగా నియోజకవర్గంలో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కొవ్వూరులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి విలేకరుల సమావేశాన్ని నిర్వహించి మాట్లాడారు. ఇటీవలే సంభవించిన మిచాంగ్ తుఫానుకు కొవ్వూరులోని చాలా ప్రాంతాల్లో రైతులు తీవ్రంగా నష్టపోయారని పేర్కొన్నారు. ఇక తక్షణం నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలని, అలాగే సబ్సిడీతో విత్తనాలు పంపిణీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఓటమి భయం పట్టుకుందని, అందుకే నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలను తరచూ మారుస్తున్నారని ఆరోపించారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించడం ఖాయమని దినేష్ రెడ్డి స్పష్టం చేశారు. ఇక విశాఖలో జరిగే లోకేష్ యువగళం పాదయాత్ర ముగింపు సభకు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. ఎన్నో ఆటంకాలు సృష్టించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆపాలని చూశారు, దాడి చేశారు. మా కార్యకర్తల్ని అక్రమ కేసులు పెట్టి వాళ్ళు అరెస్ట్ చేశారు. వాళ్ళే దాడులు చేసి మా వాలంటీర్స్ ఎవరైతే ఉంటారో యువగళం వాలంటీర్స్ వాళ్ళ మీద కేసులు బనాయించారు. ఎన్నో అవరోధాలు సృష్టించారు. జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా తెలుసు, యువగళం పాదయాత్ర ప్రజల అభిమానం చూరగొంటూ ముందుకెళ్తుంది. ప్రజలు అంటే నారా లోకేష్ గారు యువగలం మొదలుపెట్టే ముందు ఒక లీడర్గా ఉన్నారు. యువగలం మొదలుపెట్టిన తర్వాత పూర్తిగా ప్రజల లీడర్గా మారిపోయారు. ముందుగా ఆయన యువగలం పాదయాత్ర మొదలుపెట్టినప్పుడు యువత కోసము, యువత భవిష్యత్తు కోసం ఆయన పాదయాత్ర మొదలుపెట్టారు. కానీ రానున్న రోజుల్లో ఏమైందంటే అన్ని వర్గాల ప్రజలు ఆయనకి ఆదరణ పెరిగిపోయింది. మహిళలు కానివ్వండి, గిరిజనులు కానివ్వండి, దళితులు కానివ్వండి, అలానే అందరూ ప్రతి ఒక్కరు కూడా ఆయన పాదయాత్రని స్వాగతం పలుకుతూ అపూర్వ స్వాగతం పలికారు. ఏ నియోజకవర్గం చూడండి బ్రహ్మరథం పట్టారు. కోవూరు నియోజకవర్గంలో వచ్చినప్పుడు కూడా బ్రహ్మరథం పట్టారు ప్రజలందరూ కూడా. ఆయన 3 రోజుల పాటు ఆయన పర్యటనని పూర్తిగా ఇక్కడున్న ప్రజలందరూ కూడా ఆయన ఆహ్వానం పలికి వాళ్ళున్న సమస్యలన్నీ కూడా ఆయనకు తెలియజేశారు. రైతులు వాళ్ళ సమస్యలు తెలియజేశారు. రైతుల కోసం ఆయన ప్రత్యేకించి ఒక డ్రై స్టోరేజ్ ఏర్పాటు చేస్తాను. రేపు మన ప్రభుత్వం రాగానే డ్రై స్టోరేజ్ ద్వారా వాళ్ళు విత్తనాలు అంటే ఈ పంటను ఆరబెట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది. తద్వారా రైతుకి రేటు కూడా వస్తుందని చెప్పి భావించిన నారా లోకేష్ గారు మన కాన్స్టిట్యున్సీకి డ్రై స్టోరేజ్ కల్పిస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. అలానే గిరిజనులతో ఆయన మాటామంతి చెప్పారు. గిరిజనులు వాళ్ళు ఫేస్ చేస్తున్న సమస్యలకి చెప్పారు. అలానే వ్యాపారవేత్తలతో కూడా ఆయన సమావేశం ఏర్పాటు చేశారు. వాళ్ళకు కూడా భరోసా కల్పించడం జరిగింది. ఇలా అన్ని వర్గాలని కలుపుకుంటూ ఒక పెద్ద ఎత్తున ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీకే కాకుండా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక ఆశాకిరణంగా ఇవాళ నారా లోకేష్ గారు కనిపిస్తున్నారు. ఖచ్చితంగా భవిష్యత్తు నాయకుడిగా నారా లోకేష్ గారు ఆయన ఎదగబోతున్నారు. రానున్న రోజుల్లో ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు మా యువ నాయకులు. ఇవాళ
ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున నారా లోకేష్ గారి స్వభావం తెలుసుకున్నారు, ఆయన వ్యక్తిత్వం తెలుసుకున్నారు, ఆయన ఆచరణ కూడా అందరూ కూడా తెలుసుకున్నారు. ఆయనని బాగా ఆహ్వానించారు. రేపు రానున్న తరాలు కూడా పెద్ద ఎత్తున మా యువ కిరీటం ఆయన అని చెప్పి అందరూ కూడా చెప్పడం జరుగుతుంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పైశాచిక పాలనలో యువత భవిత అంధకారంలోకి వెళ్లిపోతుందని మాజీ మంత్రి నెల్లూరు సిటీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పొంగూరు నారాయణ అన్నారు. బాబు షూరిటీ భవిష్యత్కు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా ఆయన నెల్లూరు కనకమహల్ సెంటర్లో పర్యటించారు. ప్రజలను కలిసి వచ్చే ఎన్నికల్లో టీడీపీని గెలిపించాలని కోరారు. నెల్లూరు కనకమహల్ సెంటర్లో మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ సిటీ ఇన్ఛార్జ్ పొంగూరు నారాయణ బాబు షూరిటీ భవిష్యత్కు గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా ఆయన కనకమహల్ సెంటర్లో షాప్కు తిరుగుతూ పార్టీ కరపత్రాలను పంపిణీ చేశారు. దుకాణాల యాజమానులు నారాయణకు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నర్తకి సెంటర్లోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రజలను కలుస్తూ ముందుకు వెళ్లిన నారాయణ వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. వైసీపీ పాలనలో యువత భవిష్యత్ అంధకారంలోకి వెళ్లిపోతుందని, భవిష్యత్ బాగుండాలంటే మళ్లీ చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ, 51వ డివిజన్ టీడీపీ అధ్యక్షులు ప్రశాంత్, క్లస్టర్ ఇన్ఛార్జ్ ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో ఈరోజు 46వ డివిజను 51వ డివిజను ఈ 2 డివిజన్లలో అంటే ఈ యొక్క రోడ్డుకి నర్తకి సెంటర్ రోడ్డుకి అటు ఇటు ఉంటాయి. ఈ ఏరియాలో తిరగడానికి యాక్చువల్గా మొదలుపెట్టాం. అయితే ఇప్పుడు కొన్ని షాప్స్లో తిరిగి వచ్చాం. వాటి యొక్క స్పందన అనూహ్యంగా ఉంది. వాళ్ళు డైరెక్ట్గానే చెప్పేస్తున్నారు మీకే ఓటేస్తామని. ఆ చెప్పే దాంట్లో కూడా ఎంతో అథెంటిక్గా చెప్తున్నారు. చెప్పే దాంట్లో 2-3 రకాలు ఉంటాయి. ఫేసు ఒక విధంగా పెట్టి చెప్పడం ఒకటి, లేదా నవ్వుతూ చెప్పడం ఒకటి, అది అథెంటిక్గా చెప్పడం ఒకటి. వాళ్ళు చెప్పేది చాలా అథెంటిక్గా ఉంది. చాలా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే వాళ్ళు మాట్లాడేది డెవలప్మెంట్ మీదే. డెవలప్మెంట్ బాగా చేశారు, చాలా చేశారు. ఈ ప్రభుత్వం ఏమీ చేయలేదు, కేవలం మాటలే చెప్పారు. ఒక ఛాన్స్ తీసుకున్నారు, కానీ ఏమీ చేయలేదు. చేయకపోగా కరెంటు బిల్లులు విపరీతంగా పెరిగినాయి, ట్యాక్సులు విపరీతంగా పెరిగినాయి. చెత్త పన్ను అన్నారు, ఆ పన్ను అన్నారు, ఈ పన్ను అన్నారు, అన్నీ నెత్తినేసి బాధారు. అంతేకాకుండా డెవలప్మెంట్ లేదు. డెవలప్మెంట్ లేనప్పుడు మా పిల్లల భవిష్యత్తు ఏంది? ఎప్పుడైనా ఎక్కడైనా ఏ గ్రామమైనా, ఏ వార్డు అయినా, లేదా ఏ జిల్లా అయినా, ఏ రాష్ట్రమైనా, ఏ దేశమైనా పిల్లలకి చక్కటి భవిష్యత్తు చూపించాలి. చక్కటి భవిష్యత్తు చూపించాలంటే ఇండస్ట్రీస్ రావాలి. ఇక్కడ ఒక్క ఇండస్ట్రీ లేదు ఈ రాష్ట్రంలో. అసలు ఇండస్ట్రీస్కి ఎవరు రావట్లే, వెళ్ళిపోతున్నారు. రానందువల్ల మన యొక్క యువత ఎవరైతే ఉండారో ఈరోజు వాళ్ళందరి యొక్క భవిష్యత్తు అంధకార్యం. ఎవరికి ఉద్యోగాలు రావు. ఈరోజు హైదరాబాద్ ఎందుకు వెలిగిపోతుంది? ఆ రోజు చంద్రబాబు నాయుడు కట్టిన ఒక చిన్న బిల్డింగ్, హైటెక్ సిటీ, ఆ బిల్డింగ్తో వెలిగిపోతుంది. కాబట్టి అందరికీ చెప్తున్నాం, పరిపాలన అంటే సుపరిపాలన ఇవ్వాలి. ఒక పక్క పేదలు సంక్షేమాలు చూడాలి, రెండో పక్క డెవలప్మెంట్ చూడాలి. ఈ ప్రభుత్వంకి ఏమీ పట్టడంలా. ఎంతసేపుడికి ఎవరి మీద కేసులు పెడతామా, ఎవరిని అరెస్ట్ చేస్తామా, ఎవరిని జైల్లో పెడతామా, ఎన్ని కేసులు పెడతామా, ఎంతమందిని ఎవరిని కొడతామా, ఎవరిని బైండర్గా చేయడానికి ప్రయత్నిస్తాం. రేపు ఎలక్షన్ అప్పుడు ఎవరెవరిని బైండర్గా చేసి లోపల పడేస్తాం. ఇది తప్పితే వేరే ఆలోచన లేదు. ప్రజలు అలా లేరండి. ఎలక్షన్ అనేది సీక్రెట్ బ్యాలెట్ పేపర్, సీక్రెట్ బ్యాలెట్ అంటే ఎలక్ట్రానిక్ మిషన్ అయినా సీక్రెటే. వాళ్ళకి స్వేచ్ఛ ఉంది అక్కడ. కాబట్టి అక్కడ చూపిస్తారు. ఖచ్చితంగా 2024లో ఖచ్చితంగా మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ సీట్లతో తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది. ప్రజలకి సుపరిపాలన ఇవ్వటం జరుగుతుంది.
జనవరి 22 అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠ జరగనున్న సందర్భాన్ని పురస్కరించుకుని గూడూరులో సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో శోభయాత్రను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం నుండి శోభయాత్ర ఘనంగా ప్రారంభమైంది. సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శ్రీవారి శోభయాత్రకు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా భక్తులు గోవింద నామస్మరణలు చేస్తూ నృత్యాలు చేశారు. ఈ సందర్భంగా మడమానూరు శ్రీకృష్ణ గీత ఆశ్రమం నిర్వాహకులు శ్రీ స్వామి ప్రణవాంతమానంద సరస్వతి మాట్లాడుతూ హిందువులలో ధార్మిక చైతన్యం కలిగించేందుకు పెద్ద ఎత్తున ధార్మిక సమ్మేళనాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. సమరసత సేవ ఫౌండేషన్ అని ఒకటి ఉంది. సమరసత సేవ అంటే కులాలకు అతీతంగా, ముఖ్యంగా ఎస్టీ ఎస్సీ వాడల్లో దేవాలయాలు కట్టించడం వాళ్ళ యొక్క ఉద్దేశం. దీనికి వెనకాల ఉండేదేమో టీటీడీ దేవస్థానం స్పాన్సర్ చేస్తుంది, ఆర్థికంగా వాళ్ళు సపోర్ట్ చేస్తారు. తర్వాత దీనిలో ఉద్దేశం ఏంటంటే వెనుకబడిన వాళ్ళని మేము హిందువులు అయినా సరే మేము వెనుకబడి ఉన్నామనే భావాలు లేకుండా అందరిలో కలుపుకోవాలనే ఉద్దేశం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి హిందువులను సమరసంగా సామరస్యంగా కలపడం అనేది ఉద్దేశం. ఈ విధంగా ఈ ధర్మ సమ్మేళనం యొక్క ఉద్దేశం అది. ధనుర్మాసం ప్రారంభమైంది. ఈ సందర్భంగా తిరుపతి జిల్లా గూడూరులోని పలు ఆలయాలు భక్తులతో కిక్కిరిశాయి. ఆలయాల్లో భక్తులు తిరుపతి పఠించారు. గోదాదేవికి ఎంతో ఇష్టమైన ధనుర్మాసం ప్రారంభమైన నేపథ్యంలో వైష్ణవాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఈ సందర్భంగా తిరుపతి జిల్లా గూడూరులోని శ్రీ చెన్నకేశవ స్వామి దేవస్థానంలో గోదాదేవికి విశేష అలంకరణ చేసి పూజలు నిర్వహించారు. భక్తులు తిరుపతి పఠించారు. జనవరి 14వ తేదీ వరకు ప్రతిరోజు తిరుపతి జరుగుతుందని అర్చకులు తెలియజేశారు. குறைவொன்றுமில்லாத கோவிந்தா முன்னோடுகளே நமக்கு இங்கு வலிக்க வழியாதோ கூரே கொடுஞ்சலம் கந்தகோபன் குமரன் ஏராத கண்ணியாயாஸ்து வெங்கடேசாய மங்களம் பூர்வ பல்குண்யாம் துளசி கானனோத்பவம் சாதுலாம் சூர்யகாமினி வைமுனிஹி ஆஸ்தி கிஞ்சன்மா பவத்விரவி பத்மைச்ச వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 25 కోట్ల వ్యయంతో ముత్తుకూరులో ఫిషింగ్ హార్బర్ జెట్టి శంకుస్థాపన చేసిన మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నామని వెల్లడి. నెల్లూరులో కేంద్ర ప్రభుత్వ సంస్థల కార్యాలయాలు, విఆర్ కళాశాలలో ఎన్సీఈ ఆర్టీ ప్రాంతీయ విద్యా కేంద్రం, వెంకటాచలంలో రీజనల్ విద్యా కేంద్రం కేంద్ర బృందం అధికారుల పరిశీలన. అక్రమ మైనింగ్ పై సోమిరెడ్డి సత్యాగ్రహ దీక్ష, మైనింగ్ వద్దే రాత్రి పడక, మద్దతు తెలిపిన జిల్లా టీడీపీ నేతలు. పదవులపై ఆశ లేదన్న జనసేన నేత నాగబాబు. బీజేపీ కూడా కలిసి వస్తే బాగుంటుందని వెల్లడి. నెల్లూరులో ముగిసిన నియోజకవర్గ నేతల సమీక్షలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.